గోదాముల్లో గోల్మాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వేల బస్తాల మాయం, పేదల బియ్యం పెద్దల పరం. మన మచిలీపట్నంలో తాజాగా కాకినాడలో తవ్వితే మరెన్నో అత్యధిక ప్రైవేటు గోదాములు వైకాపా నేతలవే. వాటిలో నిల్వకే పౌర సరఫరాల శాఖ ప్రాధాన్యం. గత ప్రభుత్వంలో లారీలే తరలించిన లెక్కపత్రం లేదు. 5 ఏళ్లు సహకరించిన అధికారులు, సిబ్బంది. ఏటా 50 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి తీసుకుని మిల్లర్లకు పంపారు. ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ అధిక శాతం రీసైక్లింగ్ చేసింది. కింద మిల్లర్లు పౌర సరఫరాల శాఖ గోదాములకు సరఫరా చేశారు. ఏ గోదాముకి ఎన్ని వెళ్ళాయో, అక్కడి నుంచి మండల గోదాములకి ఎన్ని చేరాయో, ఇంకా అక్కడ ఎన్ని నిల్వలు ఉన్నాయో 5 ఏళ్లుగా సరైన లెక్కలే లేవు. గోదాము నిర్వాహకులు ఎంత చెప్తే అంత రాసుకోవడమే పౌర సరఫరాల సంస్థ వంతు. వైకాపా నేతలకు చెందినటువంటి ప్రైవేటు గోదాముల్లో అయితే నిల్వ చేసిన బియ్యాన్ని ఏళ్ల తరబడి బయటికే తీయరు. అమ్ముకుని సొమ్ము చేసుకోండి, మీకు వీలున్నప్పుడు నిల్వలు చూపండి అనే ధోరణి. వ్యాపారులు, అధికారుల మధ్య అవగాహన ఆ స్థాయిలో ఉంది. అందుకే మచిలీపట్నం మాజీ మంత్రి పేరు నానికి చెందిన గోదాములో 4840 టన్నుల బియ్యం మాయమైంది. తాజాగా కాకినాడలోని గోదాములో 4000కు పైగా బస్తాలు లెక్కతేలేదు. గతంలో అంబేద్కర్ కోనసీమ, కర్నూలు జిల్లా తిమ్మచెర్ల, బాపట్ల సమీపంలోని కర్లపాలెం, ఎన్టీఆర్ జిల్లా నిడమానూరులో లారీల కొద్ది బియ్యం మాయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి తవ్వితే మరెన్నో ఉన్నాయి. పౌర సరఫరాల సంస్థ అధికారులు, సిబ్బంది సహకారం లేకుండా ఇంత అడ్డగోలుగా జరగదు. వందలు వేల టన్నులు మాయమైన ఎవరికి వారే తేలుగుట్టిన దొంగల